నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క బోర్డు మీద ఏదో రాశారు. అవును పద్మిని. ఏం చెప్పబోతున్నారు అక్క? సాటర్డేస్ రెమెడీ ఇది. సాటర్డే స్టార్ట్ చేయాల్సిన రెమెడీ. ఎవరైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం, ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నామండి, ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి అనుకునే వాళ్ళు, అలాగే ఇల్లు ఆగిపోతుంది పాపం, కొంచెం కట్టిన తర్వాత ఆగిపోతుంది అన్నమాట. అలాంటి వాళ్ళకి తప్పకుండా వాళ్ళు చేసుకోవాలి. అయితే బిల్డర్స్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంత ఎక్కువ శాతమే ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్క. అపార్ట్మెంట్స్ బిల్డర్ కట్టకుండా ఆగిపోవటము ఇవి కూడా చూస్తూ ఉంటాం జనరల్ గా. వాళ్ళు కూడా చేసుకోవచ్చు అక్క? చేసుకోవచ్చు. వీళ్ళు ఎంతో కొంత డౌన్ పేమెంట్ చేసి ఉంటారు పాపం. కట్టేస్తే వెళ్ళిపోవచ్చు అని వెళ్ళకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా చేసుకోవచ్చు. రైట్. ఏం చేయాలక్క? చాలా మంచి ప్రశ్న అడిగావు పద్మిని. నా మైండ్ లో ఇండిపెండెంట్ హౌసే ఉంది. అపార్ట్మెంట్ వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అక్క? మేము పట్టించుకుంటాం. మేము కూడా ఈ పోటీ వాళ్ళమే. కాకపోతే ఏదో మేకప్ పులి స్వెటర్ వేసుకున్నట్టు వేసుకున్నాం అంతే. ఇండిపెండెంట్ హౌసే మనకు కావాలి అని అనుకుని. ఓకేనా? అయితే దానికి కూడా రెమెడీ చెప్తాం. అయితే ఫస్ట్ రెమెడీ ఏంటనేది చూద్దాం. ఇది ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, స్టార్ట్ చేస్తున్నాం ఇల్లు అనుకున్న వాళ్ళు, మీరు ఇక్కడ వాళ్ళు భూమి పూజ అంటారు, మనం శంకుస్థాపన అంటాం. అది అయిపోయిన వచ్చే సాటర్డే చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏం చేయాలి అని అంటే, సాటర్డేస్ చేయాల్సి ఉంటుంది. మీరు గురువారం నాడు చేసుకున్నారు భూమి పూజ, ఆ నెక్స్ట్ సాటర్డే నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇది. ఓకేనా? సరే, మండే చేసుకున్నారు, సాటర్డే చేస్తారు. ఫ్రైడే చేసుకున్నారు, నెక్స్ట్ డే నుంచి చేస్తారు. ఒకవేళ లేట్ అయిపోయింది, 4-5 నెలలు అయిపోయినప్పుడు శనివారం చేసుకో. ఈ సాటర్డే స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం. తర్వాత ఈ ప్రదేశానికి వెళ్ళి మీరు 1.25 feet అంటే 1 foot కి ఒక పావు ఎక్స్ట్రా అన్నమాట గుంత తవ్వాలి. చక్కగా గుంత పెద్దగానే తవ్వుకోండి. తవ్విన తర్వాత ఏం చేస్తారనంటే, మస్టర్డ్ ఆయిల్ 1 లీటర్ మస్టర్డ్ ఆయిల్, లీటర్నర మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి. తీసుకొని ఆ మస్టర్డ్ ఆయిల్ ఆ గుంటలో పోసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఓకే. ఫస్ట్ సాటర్డే శంకుస్థాపన అయినా ఆ ల్యాండ్ లో ఎక్కడైనా చేయొచ్చా, లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చు? గుంట అంటే మనం ఈశాన్య మూల చేస్తాం. మన ఏదైతే మీరు తవ్వారో దానిలో కాకుండా దాని పక్కన తీసుకోండి కొంచెం. ఓకేనా? ఈశాన్య మూలే చేయండి. తర్వాత మస్టర్డ్ ఆయిల్ వేసేసేయండి ఆ గుంటలో. ఇంటికి వెళ్ళిపోండి. ఇంకా గో హోమ్ అని పెట్టాను కదా, ఇంటికి వెళ్ళిపోండి. గో బ్యాక్ హోమ్ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సాటర్డే, సెకండ్ సాటర్డే, థర్డ్ సాటర్డే, అలాగే ఫోర్త్ సాటర్డే, ఫిఫ్త్ సాటర్డే ఏం చేయాలి అని అంటే గనక, 1 లీటర్ పావు ఆవు పాలు తీసుకోవాలి. అవి పచ్చివే ఉండాలి, కాచకూడదు అనమాట. వెళ్ళేటప్పుడే ఆవు పాలు తీసుకోండి. 1 లీటర్ పావు అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 180-200 రూపాయలు పడుతుంది. ఆవు పాలు కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. దయచేసి జెర్సీ ఆవు పాలు తీసుకోకండి, నాటు ఆవే కావాలి. ఇక్కడ ఇంపార్టెంట్. మనము ఇంటికి వెళ్ళినప్పుడు మంచి టైల్ ఉండాలని 4 షాపులు ఎలా తిరుగుతామో, మంచి పంపులు ఉండాలని అలా తిరుగుతామో, అలానే పాలకు కూడా తిరగండి. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారట. తిరిగి ఎంత నొక్కి వక్కాణిస్తున్నారు. నాటు ఆవు పాలే కంపల్సరీగా. ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే, సెకండ్ సాటర్డే వచ్చేసాం మనం. ఫస్ట్ వెళ్ళాము, గుంత తీసాము, మస్టర్డ్ ఆయిల్ పోసేసాము, ఇంటికి వెళ్ళిపోయాము. 2వ శనివారం మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళాము. అందులో
ఈ మీరు వెళ్ళేటప్పుడు కొంచెం బంతిపూలు కూడా కావాలి. ఆ. ఈ మిగతా వారం రోజులు టైం అందుకే ఇచ్చాడు భగవంతుడు మనకి బంతిపూలు ఎత్తుక్కోవడానికి. ఇప్పుడు బంతిపూలు రోజులే కూడా. అవును. ఆ పాలును బంతిపూలు కనీసం 2-3 తీసుకోండి. ఒక్కటి దొరికినా ఒక్కటి కాదు, కనీసం 2 ఉండాలి జత. తీసుకొని వెళ్ళి ఆ గుంటలో ఆ పాలు పోసేసి, ఏ గుంట సేమ్ ఏదైతే తవిన మస్టర్డ్ ఆయిల్ వేసామో గుంటలో పాలు పోసేసి బంతిపూలు వేసేసి దండం పెట్టుకొని, ఎటువంటి ఆటంకం లేకుండా ఇల్లు మేము కట్టుకునేటట్టు చూడమని చెప్పి దండం పెట్టుకొని వచ్చేసాయండి. మళ్ళీ 2వ శనివారం కూడా ఆవు పాలు బంతిపూలు, 3వ శనివారం ఆవు పాలు బంతిపూలు, 4వ శనివారం ఆవు పాలు బంతిపూలు. ఒక్క శనివారం మేము మస్టర్డ్ ఆయిల్ వేసేసి వచ్చేస్తాం. మిగతా 4 శనివారాలు ఆవు పాలు బంతిపూలు వేసి దండం పెట్టుకొని వచ్చేస్తాం. గుంట మూసేయాలక్క లేకపోతే అలాగే ఉంచొచ్చా? 4వ శనివారం అయిన తర్వాత మూసేసి అప్పటిదాకా అలాగే అలానే ఉంచాలి. ఓకే. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె వేసుకోవాలి. రైట్ అక్క, ఇలా చెయ్యాలి. చేసేయాలి. ఎటువంటి ఆటంకం లేకుండా మాకు రావాలి, కట్టేయాలి ఇల్లు అని అనుకోవాలి. మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఇంకా ఆటంకం లేకుండా అంటే అన్ని అయిపోతాయి కాబట్టి అలానే దండం పెట్టుకోండి. దీని వల్ల మనకి ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అనేది ఆ ఇంట్లోకి రాకుండా, ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లోకి రాకుండా కాపాడబడుతుంది అన్నమాట. ఓకే. సో బిల్డర్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు, ఇవ్వట్లేదు మా ఇల్లు, చాలా మంది ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లం. అప్పుడు కూడా ఇది అప్పుడు చేయొచ్చు. అయితే నువ్వు అన్నట్టు అపార్ట్మెంట్ అయితే ఏం చేయాలి? ఫ్లాట్ అయితే ఏం చేస్తారంటే చక్కగా ఒక బస్తాడు ఎర్రమన్ను కొనుక్కోండి. ఓకే. ఒక పెద్ద కుండి కొనుక్కోండి. ఓకే. మీ కుండి అంటే 2 ఫీట్లు ఉండాలి. 2 ఫీట్స్ కుండి అయితేనే మీరు 1.5 ఫీట్ గుంత తీయగలుగుతారు కదా దాంట్లో. అవునా? ఆ ఎర్రమన్ను చక్కగా పోసేసి ఇట్లా రౌండ్ గా పోయండి. ఏం చేస్తారు మీరంటే ఈజీగా 1.5 ఎత్తున్న డబ్బా కూడా తీసుకోండి. ఓకే. డబ్బా అన్నా లేకపోతే బాటిల్ అన్నా తీసుకుని ఆ బాటిల్ మధ్యలో పెట్టేసి పక్క నుంచి అంతా ఎర్రమన్ను వేసేసేయండి. ఓకే. అప్పుడు గుంట అయిపోతుంది కదా. మరి తేలిక, ఇంకా తేలిక. అబ్బా ఎన్ని ప్రత్యామ్నాయాలు, ఐడియాలు కొదవే ఉండవు. ఆ బాటిల్ తీసేస్తే గుంట అయిపోయినట్టే. మళ్ళీ మీరు తవ్వడాలు గోర్లంతా ఉండదు. అప్పుడు దాంట్లో ఆవ నూనె పోసేసి వదిలేసేయండి. ఇది ఎక్కడ పెట్టాలి కుండి? ఈశాన్యం మూల, బరువు కాకుండా కొంచెం పక్కకు పెట్టండి. ఇప్పుడు మాది 5th ఫ్లోర్. మరి ఇంటి లోపల? ఇంటి లోపలే ఇంకా బయట వద్దు, ఇంటి లోపలే పెట్టుకోండి. మీకు కేటాయించిన ఫ్లాట్ లోనే పెట్టుకోండి. ఓకే. మీరు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందండి కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అంటే కొంచెం గోడలు కట్టనివ్వండి. కట్టిన తర్వాత మేము చిన్నగా పూజ చేసుకోవాలని చెప్పి మీరు చేసేసుకుని వచ్చేసేయచ్చు. ఇలా చేయాలి. బ్యూటిఫుల్. అయితే ఈ 4 శనివారాలు అయిపోయిన తర్వాత ఆ కుండీని మరి ఇక్కడ ఏం చేయమంటారు? కుండీని మట్టి వేసేసుకొని అలానే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది యూజ్ అవ్వాలి. అలాగే అసలు ఇప్పటిదాకా కొనలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళ కోసం అయితే మీరు చాలా సార్లు చెప్పారు. ఇంకొక పర్యాయం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్దాం. కోరిక తప్పకుండా చెప్తాను. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కృతజ్ఞతలు అక్క. నమస్తే.